జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 4వ శ్లోకము. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో ప్రారంభములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో ప్రభో, హో శ్రీకృష్ణ, నీ విశ్వరూపాన్ని చూచుటకు నేను తగినవాడిని, నేను అర్హుడను అని నువ్వనుకుంటే, హో యోగేశ్వరా, నీ నాశరహితమైనటువంటి విశ్వరూపాన్ని నాకు చూపించవా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని విశ్వరూపాన్ని చూపించమని సవినయంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ అర్జునుడి స్థానములో మనము కూడా ఉండి సవినయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని అర్థము చేసుకొని అవగాహన చేసుకొని అంతటా ఆ పరమాత్మను దర్శించగలిగేటటువంటి యోగ్యతను, శక్తిని మనకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ అర్జునుడి మాటలను మన మాటల్లో శ్రీకృష్ణ భగవానుడికి ఈ రకంగా ఆవిష్కరిద్దాం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ,
మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 156వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నలకూబర మణిగ్రీవులు జంట వృక్షాలుగా మారి యశోదమ్మ ఇంటి ముందు ఉండి స్వామి రాక కోసమని నిరీక్షిస్తూ ఉన్నారు. అయితే పరమభాగవతోత్తముడైనటువంటి నారద మహర్షుల వారి యొక్క వాక్కులను ఋషేర్భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచోహరిః, ఆ నారద మహర్షుల వారి యొక్క వాక్కులను సత్యము చేయటం కోసం దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు జగామ శనకైః తత్ర యత్రాస్తాం యమలార్జునౌ, మెల్లిమెల్లిగా ఆ జంట వృక్షాలు ఉన్న చోటికి చేరుకుంటూ ఉన్నాడు. రోటిని లాక్కుంటూ వచ్చాడు స్వామి. ఇక శ్రీకృష్ణుడు ఈ రకంగా అనుకుంటున్నాడు, నారదుడు నాకు అత్యంత ప్రియతమమైనటువంటి భక్తుడు. నలకూబర మణిగ్రీవులకు దర్శనమివ్వాలి అని నారద మహర్షి కోరాడు కనుక నేను వీరికి దర్శనమిచ్చి ఈ నలకూబర మణిగ్రీవులను ఉద్ధరిస్తా అని శ్రీకృష్ణ భగవానుడు అనుకొని ఇత్యంతరేణ అర్జునయోః, ఆ రెండు వృక్షముల మధ్యలో నుండి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. ఆ రోలు అక్కడ తిరగబడి స్వామి యువతలి వైపుకి వచ్చాడు. అవతలి వైపు రోలు, మధ్యలో రెండు వృక్షాలు. ఇక చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు బలముతో లాగుతూ ఉన్నాడు. కడుపుకు యశోదమ్మ కట్టిన త్రాటితో శ్రీకృష్ణుడు బలంగా లాగుతూ ఉన్నాడు. దామ ఉదరేణ తరసా ఉత్కలిత అంఘ్రిబంధౌ, ఉదరమును త్రాటి చేత కట్టబడినటువంటి కృష్ణుడు బలముగా లాగి రెండు వృక్షాలను పెకిలించేశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 4వ శ్లోకము. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో. యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో. యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.